యువత ఉన్నారు సార్, సో వారి గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? దయచేసి యువత అండ్ ఓటేసే వాళ్ళకి చెప్తున్నాను, వచ్చి ఓటేయండి. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలిచేది ఏ అభ్యర్థినో ఏ పార్టీనో కాదు, మీరు మంచివాడిని ఎన్నుకుంటే మనం గెలుస్తాం, మంచివాడిని ఎన్నుకోకపోతే మనం ఓడిపోతాం. సో ఇది మీ సొమ్ము, మీ డబ్బు, మీ దేశం, మీ ట్యాక్స్ మనీ, మీ భవిష్యం. ప్లీజ్ ఓట్. గత 2 రోజులుగా కూడా రిజ్వాన్ అర్షద్ ఎవరైతే కాంగ్రెస్ యువనేత ఉన్నారో ఆయనతో మీరు పొత్తులు పెట్టుకున్నారు, కలిసిపోబోతున్నారని చెప్పి ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది. ఆ వాక్యాలు వినిపించే దానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళ అబద్దాలు మూర్ఖత్వం అందరికి తెలిసిపోయింది కదా. మంచి రోజు ఇది, పండగ రోజు, దాని గురించి ఎందుకు మాట్లాడతాం? ఓకే సార్. సో విన్నాం కదా, అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాష్ రాజు రిజ్వాన్ అర్షద్ నుంచి ఏవైతే నిన్న ఫోటోలు బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోబోతున్నారని వాక్యాలు వినిపించాయో అవన్నీ అబద్దాలు, గాసిప్స్ అని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆయన చదువుకున్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే నాటకాలు వేసి అవార్డులు కూడా పొంది ఇక్కడ ఒక స్టార్ గా ఎదిగాను, అదేవిధంగా ఇక్కడే ఫస్ట్ టైం ఓటు వేయడం వల్ల రాజకీయాల్లో కూడా నేను ఎదుగుతానని ప్రకాష్ రాజు అభిప్రాయపడుతున్నారు. చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశు పరమేష్, బెంగళూరు సెంట్రల్, NTV.